బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తెలంగాణపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా కదులుతూ ఏపీ తెలంగాణపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రావణి. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతోటి కూడినటువంటి గంటకు సుమారు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు బంగాళాఖాతంలోని వాయుగుండం ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. భీకర గాలులతో పాటు ఇటు పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటు వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలపడడంతో ఇటు నేడు బెంగాల్లోని హల్దియాకు సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తీవ్ర వాయుగుండం ఇటు బాలసోర్ హల్దియా మధ్య కేంద్రీకృతమై ఇటు ఏపీలోని పార్వతీపురం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని ఇటు శ్రీకాకుళం, విజయనగరంతో పాటు బాపట్ల, సత్యసాయి, తిరుపతి జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కళింగపట్నంతో పాటు కాకినాడ వరకు ఓడరేవుల్లో 3వ నంబరు, ఇటు కోస్తా ఓడరేవులో 1వ నంబరు ప్రమాద హెచ్చరికలు కూడా అధికారులు జారీ చేశారు. ఇటు ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కూడా కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు సహా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ కేంద్రం తెలిపినటువంటి వివరాల ప్రకారం తెలంగాణలో వచ్చే 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించారు. ఉత్తర తెలంగాణలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల, నిర్మల్ జిల్లాలతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలో భారీ వర్షణ సూచన ఉన్నట్లు తెలిపింది. దాంతో పాటు ఇటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలో ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మొత్తంగా ఇటు రేపు ఏదైతే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాతో పాటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. నేడు పార్వతీపురం, మన్యం, ఇటు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే ఇటు శ్రీకాకుళం జిల్లాతో పాటు విజయనగరం, బాపట్ల, సత్యసాయి, తిరుపతి జిల్లాలో చెదురుమదురు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటు ఉరుములు మెరుపులతోటి ఎదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా తెలంగాణలోని ఈ 8 జిల్లాలపై కూడా ప్రభావం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రజలు ఇటు రైతులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి
ఇటు పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న సోమవారం రోజు కూడా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా ఆ, ఆ, మోస్తరు వర్షాలు కురిశాయి. మెదక్ జిల్లాలో 6.7 సెంటీమీటర్ల వర్షం కురగా ఇటు పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో కూడా 5.7 సెంటీమీటర్లు, ఇటు శంకరంపేటతో పాటు పాపన్నపేట మండలాల్లో 5.6 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లు అధికారులు కూడా తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని చెప్పేసి పిడుగులు పడేటువంటి సమయంలో చెట్ల కింద ఉండరాదని లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. దాంతో పాటు మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళరాదని చెప్పేసి కూడా హెచ్చరించారు. రైతులు కూడా పొలాల్లో పనిచేసే సమయంలో వాతావరణ పరిస్థితులను గమనించి పనులు చేపట్టాలని చెప్పేసి ఇటు రైతులతో పాటు మత్స్యకారులకు కూడా అధికారులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.